కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణపై కేంద్రం ఫోకస్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాజా పరిస్థితులపై చర్చించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్న సీజేపీ ప్రతినిధులతో జేపీ నడ్డా ఇప్పటికే ఒకసారి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. వారి డిమాండ్లు విన్నారు. అటు నిన్న ప్రధాని నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో జితేంద్ర సింగ్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో వీరిద్దరితో హోంమంత్రి అమిత్ షా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఏ విషయంలోనూ పారిపోవటం లేదని, అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. పేపర్ లీక్స్పై చర్చకు ప్రభుత్వం రెడీ అని స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీని కేంద్రం కూడా తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. విపక్షాలు సభను అడ్డుకోవటం సరికాదని, చర్చల్లో తమ డిమాండ్స్ను వెల్లడించాలని సూచించారు. बाकी जो भी विपक्ष को कहना है वो चर्चा के दौरान अपना बात रख सकते हैं. लंबा चर्चा होगी तो अपने चर्चा के समय में हर मेंबर को जो भी बात रखना है रखने का अधिकार है. देखिए, जो अपोजिशन पार्टी बोलना चाहते हैं वो तो बोलना ही है चर्चा के दौरान, हम मना नहीं कर सकते हैं. लेकिन चर्चा को रोकने के लिए आप अगर कंडीशन डालेंगे तो इसका मतलब आप चर्चा नहीं चाहते हैं. हमने जब खुले दिल से ऑफर किए सरकार की ओर से कि हम चर्चा चाहते हैं तो उसको व्यवधान डालने के लिए कोई कंडीशन ऐसा डालेंगे ताकि चर्चा ही ना हो, ये तो ठीक बात नहीं है. सदन चर्चा के लिए होते हैं तो हम तो हमेशा चर्चा चाहते हैं. आप लोग ने देखा होगा सरकार कोई भी मुद्दा से भागते नहीं है और लोकतंत्र में लोगों के प्रति हम जो काम करते हैं उसको जानकारी देना हमारा दायित्व है. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష భేటీకి పిలుపిచ్చారు. రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఆయన సమావేశమయ్యారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. పేపర్ లీక్ సహా అన్ని కీలక అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని అన్నారు స్పీకర్ ఓం బిర్లా. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈలో అవకతవకలపై లోక్సభలో రేపు చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు సీజేపీ ఆందోళనల వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.